ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని జీవవాక్యము ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 27వ వచనము. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైనా నుండునా. జెర్మియా చాప్టర్ 32 వర్స్ 27. I am the Lord, the God of all the peoples of the world. Is anything too hard for me? ప్రియ సహోదరి సహోదరుడా, లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి యేసయ్యే దేవుడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. హీ ఈస్ 100% గాడ్. యేసయ్య మహాపరిశుద్ధుడు. ఎవ్వరూ సమీపించరాని తేజస్సులో ఆయన నివసించువాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడు. అంత పరిశుద్ధుడైన దేవుని దగ్గరకు పాపివైన నీవు వెళ్ళాలంటే దేవుని యొక్క నీతి, పరిశుద్ధత నీకు కావాలి. నీవు ఎంత గొప్ప కార్యాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా అటువంటి నీతి, పరిశుద్ధత నీకు రాదు. కాబట్టి యేసయ్య మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన జీవవాక్యమును నీకిచ్చాడు, ఆయన నీతిని నీకిచ్చాడు, ఆయన పరిశుద్ధత నీకిచ్చాడు. నీ యొక్క పాపమును, అపరాధమును, దోషమును ఆయన తన మీద సిలువలో వేసుకున్నాడు. ఇప్పుడు నీ దగ్గర దేవుని నీతి ఉంది, దేవుని పరిశుద్ధత ఉంది. కాబట్టి పరలోక రాజ్యం వెళ్ళడానికి నీకు మార్గం ఏర్పాటు చేశాడు. అందుకే యేసయ్య సర్వ శరీరులకు దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఎందుకంటే నిన్ను చేసింది ఆయనే. నీవు ఈ భూమి మీద ఉండడానికి కారణం ఆయనే. నీ జీవితాన్ని కట్టగలిగేది జీసస్ క్రైస్ట్ మాత్రమే. నీకు ఎంత సంతోషం వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా యేసే నీకు జవాబు. సో మై డియర్ ఫ్రెండ్, క్రైస్ట్ ఈజ్ 100% గాడ్ అండ్ 100% మ్యాన్. ఈజ్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ హిమ్? నో. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఫర్ జీసస్ అండ్ ఆల్ హ్యుమానిటీ విల్ సీ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్యకు అసాధ్యమైనది ఏదీ లేదు. అందుకే యేసయ్య ఈరోజు నీ పట్ల బాధ్యత తీసుకున్నాడు. కాబట్టి రక్షణ సువార్తను, సత్యవాక్యంను, దేవుని రాజ్యంను గుర్చిన సువార్తను నీకు అందిస్తున్నాడు. పూర్ణ హృదయంతో యేసయ్యను ఆహ్వానించు. ప్రార్థించుకుందాం, ఏకీభవించండి. యేసయ్య, మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నేను స్తుతిస్తున్నాము. తండ్రి, ఈరోజు నీవు మా పట్ల బాధ్యత తీసుకున్నావు. మేము నీ యందు విశ్వాసంలో ఎదుగుటకు, పాపంలో పడకుండా జీవించుటకు మా పట్ల బాధ్యత తీసుకున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు. యేసయ్య, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఫలించుటకు, వారి కుటుంబం ఫలించుటకు, వారి పిల్లలు ఫలించుటకు, వారి స్థితి ఫలించుటకు, వారి ఉద్యోగంలో ఫలించుటకు, వారి వ్యాపారంలో ఫలించుటకు, వారి సంఘం ఫలించుటకు నీ కృప చూపుమని సమస్తమునకు ఆధారభూతుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.